ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సునీల్ దత్ ఐపీఎస్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో పోలీస్ శాఖ చాలా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ని కాపాడటంలో ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విశేషంగా కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గంజాయిని అరికట్టడంలో కానివ్వండి, లేకపోతే అల్లరి మూకలపైన ఉక్కుపాదం మోపడంలో కానివ్వండి, ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పోలీస్ చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఈరోజు ఖమ్మం జిల్లాలో గతంలో చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో రాజకీయాలకి లోబడి ఈరోజు పోలీస్ అధికారులు పనిచేసినటువంటి సందర్భం. ఈరోజు ప్రత్యేకంగా చూసినట్టయితే రాజకీయ జోక్యానికి అంత ప్రియారిటీ లేకుండా ఎక్కడికక్కడ చాలా కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే సంతోషం కలుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ యొక్క మోటార్ సైకిల్ పైన అల్లరి మూకలు ఏదైతే పెద్ద పెద్ద బుల్లెట్లకు పెద్ద పెద్ద సైలెన్సర్లు బిగించుకొని ఈ ఫ్యామిలీతో పోయేటువంటి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గారి దృష్టికి సమస్యను తీసుకొచ్చిన వెంటనే వారు సపరేట్గా దీనిపైన ఒక డ్రైవ్ నిర్వహించి ఖమ్మం పట్టణ కేంద్రంలో నలువైపులా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి ఈ యొక్క బుల్లెట్లకు ఉన్నటువంటి సైలెన్సర్లు పీకిచ్చి ఈ అల్లరి మూకల పైన ఉక్కుపాదం మోపి ఆ యొక్క మోటార్ సైకిల్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖమ్మం జిల్లా ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నటువంటి పోలీస్ కమిషనర్గా ఈరోజు సునీల్ దత్ ఐపీఎస్ గారు ఉంటారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో మేము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో జరిగినటువంటి గణేష్ నిమజ్జనం సందర్భంగా కానివ్వండి, శాంతి భద్రతలు కాపాడటంలో కానివ్వండి, ఎక్కడ చూసినా పోలీస్ కుటుంబాలన్నీ కూడా పోలీసులు వారి యొక్క కుటుంబాలను వదిలిపెట్టి మరి ప్రజాసేవలో అంకితం అవుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఇటువంటి ఆఫీసర్ ఖమ్మంకి వచ్చినందుకు నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అనేక సందర్భాల్లో రాజకీయ ఆరోపణలు చేయటం కోసం అనేక రాజకీయ పార్టీలు కూడా ఆలోచన లేకుండా ఒక విధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీస్ శాఖ గంజాయి పైన సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయించి రౌడీ మూకలను అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ విమర్శల కోసం స్కూళ్లకు కూడా ఈరోజు గంజాయి చేరింది అన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అనేక మంది అల్లరి మూకల్ని, రౌడీ షీటర్లని, లేకపోతే అనేక కేసుల్లో దోషుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందులో ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వదిలిపెట్టి ఇచ్చే విధంగా ప్రయత్నించడం కూడా మానుకోవాలి. పోలీసులకి చాలా ఫ్రీ హ్యాండ్ ఉంటేనే కానీ ఆ విధంగా చేయగలుగుతారు. ఇటువంటి నేపథ్యంలో ఆరోపణలు కాకుండా ఇటువంటిది ఏదన్నా స్కూళ్ళలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి పలానా స్కూల్ దగ్గర ఈ విధంగా జరుగుతుంది అన్నటువంటి పర్టికులర్ సమాచారం కానీ మనం ఇచ్చినట్టయితే ఇటువంటి అరాచకాలను అరికట్టడంలో మన యొక్క ఈ దేశ పౌరులుగా మన యొక్క పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా పోలీస్కి సహకరించాలి తప్ప వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఆరోపణలు చేయటం కూడా మంచిది కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే అనేక మంది పోలీస్ సోదరులు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఖమ్మం పట్టణంలో ఒక చిన్న సంఘటన, ఇద్దరు అర్ధరాత్రి కొట్టుకుంటూ రోడ్డుపైన కత్తులతో వీరంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అక్కడికి చేరుకొని ఆ ఇద్దరిని కాపాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా మన ఖమ్మం జిల్లా పోలీసులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి మన కళ్ళకు కట్టినట్టు మనకు కనపడ్డది. అదే సంఘటన నిజామాబాద్లో జరిగితే అన్యాయంగా ఒక కానిస్టేబుల్ బలైపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. రెండింటి మధ్య వ్యత్యాసం చూసినట్టయితే రెండు సంఘటనలో కూడా ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్ఐ వారి దగ్గర నిలబెట్టి ముందు వారిని అంతా చెక్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ తీసుకొని వారిని స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత పోలీస్ పద్ధతిలో పోలీస్ భాషలో కఠినంగా వ్యవహరించడం జరిగింది. మరి నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్టయితే కనీసం ఒక రౌడీ షీటర్ని చెక్కింగ్ కూడా చేయకుండా బండి ఎక్కించుకుంటే అన్యాయంగా పోలీసుల యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ని కాపాడటంలో ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి వారికి శుభాకాంక్షలు ఎక్కడికక్కడ చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. వారికి పోలీస్ గ్యారంటీ అవార్డు కూడా వచ్చినందుకు వారికి మరొకసారి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.